హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు బిగ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి ఏపీపీసీపీ ఎనలిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్కి ఛాలెంజింగ్ మెటీరియల్ని అందించడం జరుగుతుంది. అసలు దీన్ని ఛాలెంజింగ్ మెటీరియల్ ఎందుకు అంటున్నామో మీకు చివరిలో అర్థమవుతుంది, చూడండి. సో అంటే ఇప్పుడు మనం బయాలజీకి సంబంధించి ఏపీపీసీ ఎనలిస్ట్ గ్రేడ్ 2 మెటీరియల్ని అందిస్తున్నాము. ఇందులో మనకి 2 బుక్స్ ఉంటాయి. ఒకటి థియరీ బుక్ ఉంటుంది, ఇంకొకటేమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సంబంధించినటువంటి బుక్ ఉంటుంది. ఈ 2 బుక్స్ లో కలిపి మనము 100% సిలబస్, అంటే థియరీ బుక్ లో 100% సిలబస్ కవర్ చేసాము. అట్ ద సేమ్ టైము ఎంసీక్యూస్ బుక్ లో కూడా 100% సిలబస్ ని కవర్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా 900+ ఎంసీక్యూస్ తో 100% సిలబస్ ను కవర్ చేయడం జరిగింది. అంటే మనకి బయాలజీలో ఎన్ని చాప్టర్స్ ఇచ్చారు? 11 చాప్టర్స్ ఇచ్చారు. చాప్టర్ ని హైలైట్ చేసుకొని చాలా మంది మనకు మెటీరియల్ అందిస్తూ ఉంటారు. కానీ మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి ఓన్లీ చాప్టర్సే కాకుండా సబ్ టాపిక్స్ పైన, ఆ చాప్టర్ లో ఉన్నటువంటి పర్టికులర్ గా సబ్ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి మనము ఈ మెటీరియల్ ని అందించడం జరుగుతుంది. ప్రతి టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ 11 చాప్టర్స్ లో ఏ టాపిక్ మిస్ అయినా 100% రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ టాపిక్ మిస్ అయినట్టు మీరు గమనించినా కూడా 100% రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మేము 100% రీఫండ్ ఛాలెంజ్ ని అందిస్తున్నాము. 100% రీఫండ్ ఛాలెంజ్ తో కూడినటువంటి మెటీరియల్ ని అందిస్తున్నాము. 100% రీఫండ్ ఛాలెంజ్ తో కూడినటువంటి మెటీరియల్ ని అందిస్తున్నాం. సో ఇక్కడ ఛాలెంజ్ అనేది రీఫండ్ కి సంబంధించిందే కాదు. మేమేం చెప్తున్నామంటే మన మెటీరియల్ కనుక చదివినట్టయితే దాదాపుగా మనకి మొత్తం 300 మార్క్స్ కి సెకండ్ పేపర్ ఉంటుంది. ఈ 300 లో 280 నుంచి 290 వరకు కవర్ చేసే విధంగా ఈ మెటీరియల్ ని తయారు చేయడం జరిగింది. 280 నుంచి 290 వరకు మార్క్స్ కవర్ చేసే విధంగా మనం ఈ మెటీరియల్ అందించడం జరిగింది. ప్రతి టాపిక్ లో, అంటే థియరీకి సంబంధించి ప్రతి టాపిక్ లో ఇమేజెస్, స్ట్రక్చర్స్, టేబుల్స్ మరియు ఇంకేమన్నా అవసరమైనట్లయితే వాటికి సంబంధించిన చార్ట్స్ కూడా అందించడం జరిగింది. అట్ ద సేమ్ టైము మనకి ఎంసీక్యూస్ బుక్ లో 900+, దాదాపుగా 940 వరకు కూడా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని అందించడం జరిగింది. సో ఈచ్ పేపర్ లో అంటే ఈచ్ చాప్టర్ కి సంబంధించి సబ్ టాపిక్స్ వైజ్ గా ఈ ఎంసీక్యూస్, మామూలుగా అందరూ ఏం చేస్తారంటే ఓన్లీ చాప్టర్ కి సంబంధించినటువంటి హైలైట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం ప్రతి చాప్టర్ కి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్, మెయిన్ గా ఫోకస్ ఆన్ సబ్ టాపిక్, అంటే సబ్ టాపిక్స్ పైన ఫోకస్ చేసి మనం ఎంసీక్యూస్ ని అందించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. అంటే చూడండి, ఈ ఎగ్జామ్ అనేది మనకి డిగ్రీ లెవెల్ కదా, డిగ్రీ లెవెల్ ఎగ్జామ్ కదా, అంటే బిఎస్సి లెవెల్ కదా. సో ఇక్కడ మనకి బేసిక్ లెవెల్ ఎక్కువ క్వశ్చన్స్ అడగవచ్చు, లేదంటే క్వశ్చన్ పేపర్ హార్డ్గా ఇవ్వాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు అడ్వాన్స్ లెవెల్ నుంచి అనేది ఎక్కువ అడగచ్చు. కానీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనము ఎంసీక్యూస్ ని అందించడం జరిగింది. ఈ 2 బుక్స్ ని, ఒకటి థియరీ బుక్, ఇంకొకటి మనకి ఇక్కడ చూడండి ఎంసీక్యూస్ బుక్. ఈ 2 బుక్స్ కనుక మీరు చదివినట్లయితే దాదాపుగా 280 నుంచి 290 మార్క్స్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 280 నుంచి 290 మార్క్స్ అని చెప్పే ముందు మీకు కొన్ని విషయాలు గుర్తు చేయాలి. మనకి ఏపీపీసీబీ ఎనలిస్ట్ గ్రేడ్ 2 అనే ఎగ్జామ్ అనేది మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయి? 2 పేపర్స్ ఉంటాయి. ఓకేనా? పేపర్ 1 అనేది ఏంటి మనకి జిఎస్, పేపర్ 2 అనేది కన్సర్న్ సబ్జెక్ట్. పేపర్ 1 ఎన్ని మార్క్స్ ఉంటుంది? 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 ఎన్ని మార్క్స్ ఉంటుంది? 300 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఇంపార్టెంట్ గమనించాల్సిన విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే మీరు ఒక క్వశ్చన్ రాంగ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ కి మీకు ఇందులో 2 మార్క్స్ ఉంటాయి. ఏది సబ్జెక్ట్ లో మీరు తీసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ కి 2 మార్క్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ కరెక్ట్ చేసి ఇంకో క్వశ్చన్ రాంగ్ చేశారనుకోండి, అప్పుడు 0.66 మార్క్స్ అనేది మనకి డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంత? 1/3. అంటే 3 ఒకటి మీకు మైనస్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3 క్వశ్చన్స్ కరెక్ట్ చేసి ఒక క్వశ్చన్ రాంగ్ చేశారనుకోండి, 3 ఒకటి మనకి డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం క్వశ్చన్ పేపర్ ని
చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారము సెకండ్ పేపర్ లోనే మన మెటీరియల్ అనేది 280 నుంచి 290 కవర్ చేస్తుందని చెప్తున్నా. కానీ మరి ఇంకొక విషయం ఏంటంటే మనము జిఎస్ లో కొంచెం నాలెడ్జ్ ఉన్నా 80+ ఆర్ 90+ చేయొచ్చు. ఓకేనా? అయితే ఓవరాల్ గా ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి మనం ఓవరాల్ గా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 290+ ఆర్ 300 వరకు ఉండొచ్చు. 290+ ఆర్ 300 వరకు మనకి కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. ఎందుకు సార్ ఇంత తక్కువ కట్ ఆఫ్ ఎందుకుంటా సార్? మొత్తం ఎన్ని మార్క్స్ కి 450 కదా. సో 450కి 290 నుంచి 300 ఎందుకు ఉంటది అంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయాల్సి ఉంటది. సో అందువల్ల మనకి టైం మేనేజ్మెంట్ ఒకటి, టైం, నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ అనేది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, నెగిటివ్ మార్కింగ్ తర్వాత ఇక్కడ మీరు ఇంకోటి ఏం గమనించాలంటే కొంతమందికి ఏమో జిఎస్ లో పట్టు ఉంటుంది, కొంతమందికి ఏమో సబ్జెక్ట్ లో పట్టు ఉంటుంది. రెండింటిలో పట్టున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మనకి కట్ ఆఫ్ అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే నా ఒపీనియన్ ప్రకారం 290 నుంచి 300 వస్తే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. 290+, ఓకేనా? 290+, అది ఎస్సీఆ, ఎస్టీఆ, ఈడబ్ల్యూఎస్ ఏదైనా కావచ్చు. 290+ ఉంటే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మనం కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి ఛాలెంజింగ్ మెటీరియల్ దాదాపుగా 290 నుంచి ఒకే పేపర్ లో, సెకండ్ పేపర్ లో 280 నుంచి 290 వరకు మనము మార్క్స్ కవర్ చేసే విధంగా ఈ మెటీరియల్ తయారు చేయడం జరిగింది. కేవలం సబ్ టాపిక్స్ పైన, అంటే చాప్టర్ అట్ ద సేమ్ టైమ్ చాప్టర్స్ పైన మరియు సబ్ టాపిక్స్ పైన మనము ఫోకస్ చేస్తూ ఈ మెటీరియల్ ని అందించడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ మెటీరియల్ ని అవైల్ చేసుకోవాలనుకుంటారో స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్ కి వాట్సాప్ గానీ లేదా కాల్ గానీ చేసి ఈ మెటీరియల్ ని అవైల్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.